హే గైస్, ఎలా ఉన్నారు? గాదే సాయి కృష్ణ 40 డేస్ నుంచి మిస్సింగ్. అతని తల్లి విజయలక్ష్మి కొడుకు కోసం ఎదురు చూస్తూ అసలు కొడుకు బ్రతుకున్నాడో లేదో, తిరిగి వస్తాడో లేదో అనే భయంతో బ్రతుకుతుంది. సో అసలు గాదే సాయి కృష్ణకి ఏం జరిగింది? 40 డేస్ నుంచి ఒక మనిషి కనిపించకుండా పోతే మన సిస్టమ్ ఏం చేస్తుంది? అసలు ఎవరు ఈ సాయి కృష్ణ? ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. గాదే సాయి కృష్ణకి ఏం జరిగిందో తెలుసుకునే ముందు అసలు సాయి కృష్ణ ఎవరో తెలుసుకోవాలి. కృష్ణలంక, విజయవాడలోని కృష్ణా నదిని ఆనుకుని ఉండే ఈ ఐలాండ్ నైబర్హుడ్లో కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్గా మోస్ట్ చార్జ్డ్ ప్లేసెస్లో కృష్ణలంక కూడా ఒకటి. కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉండటం ప్లస్ పొలిటికల్గా బాగా సెన్సిటివ్ అవటంతో హిస్టారికల్గా ఇక్కడ వైలెన్స్ అనేది ఉంటూ వచ్చింది. అండ్ ఈ వైలెన్స్ ఎక్కువగా ఉన్న వాతావరణం నుంచే ఈ గాది సాయి కృష్ణ కూడా వచ్చాడు. బేసిక్గా సాయి కృష్ణ ఫ్యామిలీకి వంగవీటి మోహన్ రంగా గారి సపోర్టర్స్తో కనెక్షన్స్ ఉన్నాయి. వంగవీటి మోహన్ రంగా గారు ఎవరు, ఆయన లెగసీ ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆల్రెడీ తెలుసు. 1988లో రంగా గారు చనిపోయిన తర్వాత కృష్ణా డిస్టిక్లో వరస్ట్ కమ్యూనల్ రైట్స్ జరిగాయి. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఆ గొడవల గురించి మాట్లాడుకుంటారు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళతో సాయి కృష్ణకి అండ్ అతని ఫ్యామిలీకి కనెక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ జనసేన పార్టీతో కూడా సాయి కృష్ణ ఫ్యామిలీకి లింక్స్ ఉన్నాయంట. సో సాయి కృష్ణ బ్యాక్గ్రౌండ్లో వైలెన్స్తో పాటు పొలిటికల్ అసోసియేషన్ కూడా ఉంది. అయితే పర్సనల్గా సాయి కృష్ణ రికార్డు మాత్రం క్లీన్గా లేదు. అతని ఫ్యామిలీ, నైబర్స్, అతని సొంత తల్లి చెప్పిన దాని ప్రకారం 25 సంవత్సరాల సాయి కృష్ణ మీద కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మల్టిపుల్ క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయి ఉంది. అయితే ఎంత పెద్ద క్రిమినల్ అయినా, ఎన్ని కేసెస్లో ఉన్నా కూడా మన కాన్స్టిట్యూషన్ ఆ వ్యక్తికి ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ అతను చేసిన క్రైమ్స్కి తగిన శిక్షను విధిస్తుంది. ఆ శిక్ష పట్టడానికి మన దగ్గర ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంది. లైక్ ఎఫ్ఐఆర్ అని, పేపర్ వర్క్, కోర్టు, ఇలా ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ గాదే సాయి కృష్ణ విషయంలో ఆ సిస్టమ్ తారుమారైంది. మే 9, 2026 ఆ రోజు ఏం జరిగింది అనేది సాయి కృష్ణ ఫ్యామిలీ బయట పెట్టింది. కానీ పోలీసుల నుంచి మాత్రం అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో విజయవాడ కృష్ణలంక వదిలిపెట్టి ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురంలో ఉంటున్నాడు. దీనికి కారణం పోలీసులు సాయి కృష్ణని అదే పనిగా హెరాస్ చేయటం అని సాయి కృష్ణ తల్లి చెప్పింది. అయితే మార్కాపురంలో ఉంటున్న సాయి కృష్ణని మే 9న ఏదో ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్తూ తీసుకుని వెళ్ళారు. కానీ సాయి కృష్ణని తీసుకుని వెళ్ళింది ఓన్లీ మార్కాపురం పోలీసులు కాదని, కృష్ణలంక పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని సాయి కృష్ణ ఫ్యామిలీ అంటుంది. అండ్ సాయి కృష్ణని మార్కాపురంలో పోలీసులు తీసుకుని వెళ్ళిన అదే రోజున సాయి కృష్ణ వాళ్ళ మదర్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి పిలిపించారు పోలీసులు. మార్కాపురంలో సాయి కృష్ణని కస్టడీలోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ వాళ్ళ అమ్మగారిని సాయి కృష్ణ గురించి అతను ఎక్కడ ఉన్నాడు అంటూ క్వశ్చన్ చేశారు. వినడానికి కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అండ్ డౌట్ఫుల్గా ఉంది కదా. అక్కడ మార్కాపురంలో సాయి కృష్ణని అరెస్ట్ చేసి ఇక్కడ కృష్ణలంకలో సాయి కృష్ణ ఎక్కడున్నాడు అని సాయి కృష్ణ వాళ్ళ మదర్ని క్వశ్చన్ చేయడం ఏంటి? ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, కానీ సాయి కృష్ణ ఇంటికి రాలేదు. అతని గురించి ఏ న్యూస్ ఫ్యామిలీకి వినిపించలేదు. కనీసం కోర్టు నోటీస్, కస్టడీ రిపోర్ట్ ఇవేమీ కూడా లేవు. ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి 24 అవర్స్ లోపు మెజిస్ట్రేట్ ముందు ఆ వ్యక్తిని ప్రవేశపెట్టాలి. కానీ సాయి కృష్ణ విషయంలో ఇలా జరగలేదు. అండ్ పోలీసులు ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉండటం ఎన్నో అనుమానాలకి దారితీసింది. అనుమానాలు వచ్చినప్పుడు అఫీషియల్స్ లైట్ తీసుకుంటారేమో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు. అవసరమైతే వాళ్ళే ఇన్వెస్టిగేటర్స్ అయిపోతారు. అండ్ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తన కొడుకు విషయంలో ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధమయ్యారు. తన కొడుకు ఏమయ్యాడు, ఎక్కడున్నాడంటూ పదే పదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్వశ్చన్ చేశారు. కానీ ఆమె క్వశ్చన్స్కి ఆన్సర్ రాకపోగా బెదిరింపులు వచ్చాయంట. సిఐ నాగరాజు గారు సాయి కృష్ణ గురించి చెప్పకపోగా విజయలక్ష్మి గారిని బెదిరించారంట. ఇంకా చేసేది లేక సాయి కృష్ణ ఫ్యామిలీ బెజవాడ బార్ అసోసియేషన్ని కలిసి తమ బాధను చెప్పుకుంది. విజయవాడ లాయర్స్ బాడీని బెజవాడ బార్ అసోసియేషన్ అంటారు. సో సాయి కృష్ణ ఫ్యామిలీ బాధ చూసి కేసు తీసుకున్న వీళ్ళు జూన్ 4, 2026 అంటే సాయి కృష్ణ మిస్ అయ్యి 26 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ని ఫైల్ చేశారు. ఈ హెబియస్ కార్పస్ గురించి
చాలాసార్లు వినే ఉంటారు. ఈ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు కోర్టు ఒక డైరెక్ట్ ఆర్డర్ ఇస్తుంది. ఈ ఆర్డర్ ప్రకారం ఎవరి మీద అయితే హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ అయిందో ఆ వ్యక్తిని పోలీసులు వెతికి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టాలి. సో ఎప్పుడైతే హెబియస్ కార్పస్ ఫైల్ అయిందో డివిజన్ బెంచ్ లో ఉన్న జస్టిస్ కె సురేష్ రెడ్డి గారు అండ్ జస్టిస్ హరిహరనాథ్ శర్మ గారు జూన్ 15 లోపు సాయి కృష్ణని కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులకి ఒక ఆర్డర్ వేశారు. అయితే జూన్ 15 వచ్చింది, వెళ్ళిపోయింది, కానీ సాయి కృష్ణ ఆచూకీ మాత్రం దొరకట్లేదు. ఇంకొంచెం టైం కావాలని పోలీసులు కోర్టుని రిక్వెస్ట్ చేశారు. ఈసారి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు అండ్ జస్టిస్ తోట చంద్రశేఖర్ డెడ్ లైన్ని జూన్ 29 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎప్పుడైతే ఇష్యూ హైకోర్టుకు వెళ్ళిందో అపోజిషన్ నుంచి ఎలిగేషన్స్ రావటం మొదలయ్యాయి. అసలు సాయి కృష్ణ ఏమయ్యాడో తెలియాలంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ని రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాదు సాయి కృష్ణ కనిపించకుండా పోవడంలో ఏ ఆఫీసర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ అంటే మర్డర్, మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసు అయింది. అంటే పోలీసుల చేతిలో సాయి కృష్ణ చనిపోయి ఉంటాడని కాంగ్రెస్ పార్టీ నేరం మోపింది. ఇంకా వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయింది. వీళ్ళు ఏకంగా కొన్ని ఫొటోస్ని సర్క్యులేట్ చేస్తూ సాయి కృష్ణ పోలీస్ కస్టడీలో చనిపోయాడు అనే ప్రచారం మొదలుపెట్టారు. తనకు తెలిసిన సమాచారం మేరకు గాదే సాయి కృష్ణ చనిపోయాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. దారుణంగా కొట్టి చంపారన్నారు. సాయి కృష్ణ చనిపోయిన తర్వాత శవాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకువెళ్లి పోలీసులే తగలబెట్టి బూడిదను కూడా మాయం చేశారన్నారు అంబటి. బట్ ఇవన్నీ ఎలిగేషన్సే. వాటి వెనక ఎంత నిజం ఉంది, ఆ ఫొటోస్ ఎంతవరకు నిజం అనేది తెలీదు. వైఎస్ఆర్సీపీ లీడర్ వంగవీటి నరేంద్ర గారు అయితే సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ అని ఎవరికి తెలియకుండా సాయి కృష్ణ బాడీని క్రిమేషన్ కూడా చేసేశారు అని ఆరోపించారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఇష్యూ అయింది. ముఖ్యంగా అతను కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అవడంతో ఇష్యూ చాలా సెన్సిటివ్గా మారింది. ఆంధ్రప్రదేశ్ కాపు కమ్యూనిటీ వాళ్ళు అటు గవర్నమెంట్లో ఉన్నారు, ఇటు అపోజిషన్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అవడంతో వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారిని రెస్పాండ్ అవ్వాలి అని డిమాండ్ చేసింది. ఈ కేసు గురించి మెల్లిమెల్లిగా స్టేట్ అంతా పాకిందనమాట. అటు పబ్లిక్ మీడియాతో పాటు జ్యుడిషియల్ ప్రెషర్ కూడా ఎక్కువ అవడంతో ఫైనల్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. జూన్ 17, 2026 అంటే సాయి కృష్ణ కనిపించకుండా పోయిన 39 రోజుల తర్వాత ఒక హై లెవెల్ ప్రోబ్ని ఆర్డర్ చేశారు సిబిఎన్ గారు. సాయి కృష్ణ మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని డీజీపీ హర్ష గుప్తాని డైరెక్ట్ చేశారనమాట. అంతేకాదు ఈ ఇష్యూ అంతట్లో మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిగర్గా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ని సస్పెండ్ చేసి వెకెంట్ రిజర్వ్ వీఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా సిబిఎన్ గారు ఆర్డర్ వేశారు. అండ్ హోమ్ మినిస్టర్ అనిత వంగల్పూడి గారు కూడా ఈ ఇష్యూ మీద ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. ఇది సిస్టమ్ అంటే ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరగాలి, గుడ్. కానీ ఇదంతా జరగటానికి 39 రోజులు పట్టింది. అపోజిషన్ ఇన్వాల్వ్ అయ్యి ఎలిగేషన్స్ చేసి ఫొటోస్ రిలీజ్ చేసి సాయి కృష్ణ ఫ్యామిలీ వాళ్ళు ప్రెస్ ముందుకి వస్తే కానీ సిస్టమ్ ఒక పద్ధతిలోకి రాలేదు. అసలు ఒక వ్యక్తిని పోలీసులు తీసుకుని వెళ్ళి కేసు రిజిస్టర్ చేయలేదు. ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు అని న్యూస్ వచ్చినప్పుడు సువోమోటో ఎంక్వైరీ ఎందుకు జరగలేదు? ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయంటే అతని వల్ల సొసైటీకి డేంజర్ ఉంటుంది. సో అతన్ని వీలైనంత త్వరగా వెతికి పట్టుకోవాలి. అలా కాకుండా సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదని పోలీసులు సింపుల్గానే ఇస్తున్నారు. పోలీసులు ఏ తప్పు చేయకపోతే సాయి కృష్ణ ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియకపోతే సిఐ నాగరాజు గారిని ఎందుకు సస్పెండ్ చేశారు? ఒకవేళ సిఐ నాగరాజు గారు తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయాలి, తప్పు చేయలేదంటే వదిలేయాలి. అటు ఇటు కాకుండా ఇలా సస్పెండ్ చేసి వీఆర్కి పంపడం ఏంటి? ఒక పక్కన అపోజిషన్ సాయి కృష్ణకి సంబంధించిన ఫొటోస్ని పబ్లిక్గా డిస్ప్లే చేస్తుంది. అపోజిషన్కి సాయి కృష్ణ ఫొటోస్ దొరికాయి కానీ పోలీసులకి సాయి కృష్ణ ఎక్కడున్నాడో తెలియదా? ఈ కేసు వెనక ఏదో పెద్ద మిస్టరీ ఉంది. అండ్ మనం అజంప్షన్స్ చేసి కంక్లూజన్ ఇవ్వడానికి ఇది సింపుల్ కేసు కాదు, చాలా సెన్సిటివ్ కేసు. సో లాజికల్ కంక్లూషన్స్ కాకుండా అసలు ఈ కేసులో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, గాదె సాయి కృష్ణని పోలీసులు మే 9న మార్కాపురం నుండి తీసుకుని వెళ్ళారు. అండ్ ఆ తర్వాత అతన్ని విజయవాడకి షిఫ్ట్ చేశారని సాయి కృష్ణ ఫ్యామిలీ అంటుంది. అండ్ గవర్నమెంట్ రియాక్ట్ అయిన తీరు చూస్తే ఇది నిజమేమో అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, సాయి కృష్ణ మీద అయితే
ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఇదే ఈ కేసులో బిగ్గెస్ట్ లీగల్ వైలేషన్ అండ్ ప్రొసీజర్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి 24 hours లోపు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన సిఏ నాగరాజ్ని సస్పెండ్ చేసి వీఆర్కి పంపారు. దాని వెనక ఉన్న కారణం ఏంటో చెప్పలేదు. లైక్ ఎందుకు అతన్ని సస్పెండ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, 39 days సాయి కృష్ణ మిస్ అయిన 39 days తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రోబ్కి ఆర్డర్ వేశారు. అది కూడా ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? సిస్టమ్ కంప్లీట్గా ఫెయిల్ అయింది అని నాకు అనిపిస్తుంది. సాయి కృష్ణని పోలీసులు ఏది చేశారు అని నేను అనట్లేదు, కానీ కనిపించకుండా పోయిన సాయి కృష్ణ కేసుని డీల్ చేసిన విధానం మాత్రం సిస్టమ్ ఫెయిల్యూర్ని క్లియర్గా చూపిస్తుంది. సాయి కృష్ణ మంచోడు చెడ్డోడు ఇవన్నీ సెకండరీ. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడు. అతను కనిపించకుండా పోవడానికి పోలీసులు కారణం అని ఫ్యామిలీ అంటుంది. అతను క్రిమినల్ అయితే కోర్టులో ప్రవేశపెట్టి ప్రూవ్ చేయాలి, లేదా మిస్సింగ్ కేసుగా టేకప్ చేసి అతన్ని కనిపెట్టాలి. ఈ కేసుని పొలిటికల్ ఫుట్బాల్ లాగా మార్చి అటు ఇటు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ విజయలక్ష్మి గారికి ఆమె కొడుకు గాది సాయి కృష్ణని అప్పగిస్తే చాలు, కనీసం బ్రతికే ఉన్నాడు అని ఆమెకి తెలిసేలా చేసినా చాలు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారా, రిలీజ్ చేస్తారా ఇవన్నీ సెకండరీ. సాయి కృష్ణని కనిపెట్టడం మీదనే మన సిస్టమ్ డిపెండ్ అయి ఉంది. లేదు ఎవరెట్టు పోయినా పట్టించుకునే వాళ్ళు లేళ్ళే అంటే కంప్లీట్గా సిస్టమ్ ఫెయిల్యూర్. ఆల్రెడీ ఇప్పటికే సగం ఫెయిల్ అయింది. ఒక వ్యక్తి కనిపించకుండా పోయిన 40 రోజులకి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదంటే ఏంటి అర్థం? ఈ కేసులో నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి June 29th ఉంది. మరి అప్పుడు పోలీసులు ఏం చేస్తారో చూడాలి. సో ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే మీకు తప్పకుండా చెప్తాను. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. త్వరగా సెలవు. బాయ్.